భూలోకంలో ప్రతి ఒక్కరూ జీవిస్తారు. మంచివారు జీవిస్తారు, మంచివారు కానివారు కూడా జీవిస్తారు, అందరూ జీవిస్తారు. కానీ ఈ లోకంలో అది ఈ లోకం వరకే పరిమితం. దేవుని రాజ్యం అంటే నూతనంగా జీవించిన వారికి, కొత్త కాలంలోకి వచ్చిన వారికి మాత్రమే దేవుని రాజ్యము ఉంటుంది ప్రియులారా, లేకపోతే లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి సమరయ స్త్రీ చూద్దాం. సమరయ స్త్రీ దేవుని కోసం ఎదురు చూసింది, ప్రభు కోసం ఎదురు చూసింది, దేవుని కోసం ఎదురు చూసింది. ఆమె ఎంత గొప్పగా రక్షించబడిందంటే ప్రియులారా, అంత గొప్పగా రక్షించబడింది. అనేక మంది సమరయ స్త్రీని ఆ పాపస్త్రీ అంటారు. అంటే వాళ్ళందరూ పుణ్యాత్ములాగా జనాలు. ఆమెకున్న విశ్వాసం ఇంకెవరికన్నా ఉందండి? సమరయ స్త్రీకి ఉన్న విశ్వాసం ఎవరికన్నా ఉందా? సమరయ స్త్రీ ఎవరి కోసం ఎదురు తెలుసా అండి? మరి పాపులందరూ కూడా, ఆమె పాపి అన్న వాళ్ళందరూ కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నారా? ఎవడో చూడలా. దేవుని కోసం ఎదురు చూసిన స్త్రీ ఆమె. బోధకుల్ని నమ్మల, ప్రవక్తల్ని నమ్మల, మనుషుల్ని నమ్మల, ఎవరిని నమ్మల. ఒక యేసయ్య వస్తాడు, నన్ను రక్షిస్తాడు. యేసయ్య వస్తాడు, నన్ను రక్షిస్తాడు. అంతే ఆ ఆలోచన. ఆ ఆలోచన కలిగి ఉంటే పిల్లరా, ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఆలోచన లేకపోతే నీ దగ్గరికి రాలేడు. ఆయన కోరుకుంటేనే, మనం ఆయన కోరుకుంటే ఆయన మనల్ని కోరుకుంటాడు. మనం ఆయన కోరుకోకపోతే ఆయన మనం కోరుకోలేడు. ఇప్పుడు మీరున్నారు, ఎవరన్నా ఇష్టం లేని వారి దగ్గరికి వెళ్తారా? మీరు వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? వెళ్ళరు. ఎందుకని? మరి ఇష్టం లేని వారి దగ్గర మీరు వెళ్ళరు కాబట్టి వాళ్ళు కూడా మీ దగ్గర రారు. అవునా కదా? చెప్పండి. అంతే. దేవుడు అంతే. దేవుడు అంటే మీకు ఇష్టం ఉంటే, దేవుడిని ప్రేమించగలిగితే, ప్రభువును ప్రేమించగలిగితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవుడు అంటే ఇష్టం ఉంటే, ప్రభు అంటే ఇష్టం ఉంటే, యేసయ్య ఇష్టం ఉంటే, దేవుడికి మీరంటే ఇష్టం.